ప్రణిత్ర ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరుగుతుంది. ఇప్పటికే అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను అరెస్ట్ చేశారు పోలీసులు. భుజంగరావు, తిరుపతన్నను గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక కాసేపట్లో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు పోలీసులు. ప్రణిత్ర ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరుగుతుంది. ఇప్పటికే అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను అరెస్ట్ చేశారు. భుజంగరావు, తిరుపతన్నను గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక కాసేపట్లో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు పోలీసులు. ప్రణిత్ర ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరుగుతుంది. ఇప్పటికే అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను అరెస్ట్ చేశారు. భుజంగరావు అలాగే తిరుపతన్నకు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక కాసేపట్లో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు పోలీసులు. ప్రణిత్ర ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరుగుతుంది. ఇప్పటికే అడిషనల్ ఎస్పీలు భుజంగరావు అలాగే తిరుపతన్నను అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉంది అనే దాని మీద ఇప్పుడు అనేక కొత్త విషయాలు అయితే బయటకు వస్తున్నాయని చెప్పవచ్చు. భుజంగరావు అదేవిధంగా తిరుపతన్న వీళ్ళిద్దరు కూడా గతంలో అనేక పోస్టులలో పనిచేయడం జరిగింది. ప్రధానంగా తీసుకుంటే పోలీస్ శాఖలో వీళ్ళిద్దరికీ కూడా కాస్త మంచి పేరే ఉంది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వీళ్ళిద్దరిని కూడా ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి క్రమంలో ఇంకా ఎవరున్నారు అనేది ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. ప్రధానంగా మనం చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎప్పుడైతే ప్రణీత్ రావుని అదుపులోకి తీసుకున్నారో, ప్రణీత్ రావుని అదుపులోకి తీసుకున్న తర్వాత ప్రణీత్ రావు కస్టడీలో అనేక కొత్త విషయాలు అయితే చెప్పడం జరిగింది. తాను ఒక్కరినే కాకుండా తన చేత అనేక మంది అధికారులు సహకరించడంతో వ్యవహారం అంతా కూడా నడిపానంటూ ప్రణీత్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో బయటకు వచ్చినట్టుగా సమాచారం. అయితే గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసినటువంటి అధికారి కావచ్చు, లేకపోతే ఒక టీవీ ఛానల్ కి సంబంధించినటువంటి యజమాని కావచ్చు, సో వీళ్ళ ప్రమేయం కూడా ఇప్పుడు బయటపడడంతో ఇక నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఇక్కడ చూడాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఇంటెలిజెన్స్ చీఫ్ క్రమంలోనే ప్రభాకర్ ఎవరైతే ఉన్నారో
ఆయన తన కింద ఒక ప్రత్యేక టీమును ఏర్పాటు చేసుకుని ఆ ప్రత్యేక టీం ద్వారానే మొత్తం కథంతా కూడా నడపడం. అంటే ఎవరిదైతే ఫోన్లు ట్యాప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి నెంబర్లు, అంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి స్వేచ్ఛ ఏదైతే ఉంటుందో ఆ స్వేచ్ఛను హరించే విధంగా మామూలుగా అయితే అనుమతి తీసుకోవడం, కేంద్రం అనుమతి తీసుకోవడం, ఉగ్రవాదుల వ్యవహారం లేకపోతే టెర్రరిస్టుల వ్యవహారంలో ఇటువంటివన్నీ కూడా చేస్తుంటారు. కానీ ఇక్కడ కేవలం ఒక రాజకీయంగానే ఆ ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, అదేవిధంగా బిజినెస్ మెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫోన్ నెంబర్లు, ఇలా ప్రతి ఒక్కరి నెంబర్లు కూడా ట్యాప్ చేస్తూ వస్తున్నదే ఇప్పుడు చాలా కీలకంగా మారింది. గతంలోనే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అనేక కొంతమంది నాయకుల ఫోన్లను ట్యాప్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ అంటూ కూడా ఆయన ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు. ఇప్పుడు ఆయనే సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎవరు ఆ ట్యాప్ చేసింది అనే దానిపైన వివరాలు ఆలోచించినప్పుడు ఇప్పుడు ఒక్కొక్కరిగా అయితే వ్యవహారాలంతా కూడా బయటకు వస్తుందని చెప్పవచ్చు. ఇంకా ఎంతమందికి ఈ నోటీసులు వెళ్ళబోతున్నాయి, ఎంతమంది అధికారులు ఇందులో చిక్కుకోబోతున్నారు అనేది మాత్రం చూడాల్సిన విషయం. రైట్, థ్యాంక్ యూ మధు.